జరుపుతూ ఉన్నాం. వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మనందరి ప్రియతమ నాయకురాలు శ్రీనివాసరెడ్డి గారిని, ప్రధాన కార్యదర్శి చేజల్ల వెంకటేశ్వర రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. కోవూరు మండల తహసీల్దార్ సుబ్బయ్య గారిని, దొనవాడ దేవస్థానం చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. బొకేలు ఇవ్వడం ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లయితే ఆ బొకేలు ఇచ్చిన వాళ్ళు అట్లాగే ముందుకు జరగాలండి. బొకేలు ఇచ్చేసిన వాళ్ళు నూనె మల్లికార్జున యాదవ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ రైతు సంఘం మండల అధ్యక్షులు సుజిత్ రెడ్డి గారిని, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి డాకా ప్రభాకర్ రెడ్డి గారిని, ఉపాధ్యక్షులు పచ్చిపాల విజయసాయి రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కొంచెం సాయి లీడ్ చేసి ముందు పంపించండి. మనం కూడా వెనకాల మండల పార్టీ అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రత్యేకమైన వరికంకుల మాలని గౌరవం పూర్తి స్థాయి డెల్టా ప్రాంతమైనటువంటి కోవూరు నియోజకవర్గానికి పిలిచిన వెంటనే మా ఎమ్మెల్యే గారి ఆహ్వానం మేరకు, అదేవిధంగా మా ఎంపీ గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి విచ్చేసిన పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదేళ్ల శ్రీ నాదెళ్ల మనోహర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే స్టేజ్ మీద ఉన్న రైతు సోదరులకు, స్టేజ్ ముందున్న రైతు సోదరి మనులకు, తెలుగుదేశం నాయకులకు, కూటమి నేతలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మీకందరికీ తెలుసు, మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రైతుల పక్షపాత ప్రభుత్వం అని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చారు రైతుల కోసం. అందులో ఒకటి మీకందరికీ తెలుసు, అన్నదాత సుఖీభావ కింద రైతులకి, ప్రతి ఒక్క రైతులకి మనం అకౌంట్ లో 20,000 వేయడం జరిగింది. అన్నిటికన్నా ముందుగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామన్నారు. అది మన కోవూరు కాన్స్టిట్యున్సీకి, ముఖ్యంగా డెల్టా ఏరియా అయిన రైతు సోదరులు ఎక్కువగా ఉన్న కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎంతో ఉపయోగపడింది. అలాగే రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరిగింది. గత రబీ సీజన్ లో కూడా మనం ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే అమ్మాలీలతో సహా మీ అకౌంట్లలో డబ్బులు వేయడం జరిగింది. ఈ దఫా కూడా అదే మాదిరి చేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ముందుగానే అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ ఏర్పాట్లలో ఎక్కడన్నా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అని చెప్పి మన మంత్రివర్యులకి విన్నవించుకోగానే ఆయన, నేను నెల్లూరు జిల్లాలో అన్నిటికన్నా ఎక్కువ ధాన్యం కొనుగోలు ఉంది, అలాగే కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి మన రైతు సోదరుల సమస్యను తెలుసుకొని వాళ్ళకి అండగా ఉందాము, వాళ్ళతో చర్చిస్తాము అని చెప్పి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. అందుకు నిజంగా మంత్రి గారికి మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనకి ఇప్పుడు ఈ కొనుగోలు కేంద్రాల దగ్గర మనం అంతకు ముందే అగ్రికల్చర్ ఆఫీసర్లకు కానీ, ఈ మిగతా ఆఫీసర్లకు కానీ అందరికీ కూడా తెలవడం జరిగింది. ఏమనంటే ముందుగా రైతులకి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి. మన గవర్నమెంట్ మన దగ్గర వరి ధాన్యం కొనుగోలు చేస్తుంది, అన్ని దగ్గర కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. రైతులు
ఏది ట్యాగ్ చేస్తే ఆ మిల్లు వాళ్ళకి 3 ఆప్షన్స్ ఇస్తారు. ఏది ట్యాగ్ చేస్తే వాళ్ళ ఇష్ట ప్రకారం రైతులు అక్కడికి ధాన్యం పంపించుకోవచ్చు అనే విధంగా కూడా ఇవన్నీ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అవన్నీ మీకు అందరికీ కూడా వివరించమని కోరడం కూడా జరిగింది. మేబీ కొంతమంది రైతులకి తెలియకపోవచ్చేమో, మిగతా అందరికీ కూడా దాని గురించి అవగాహన ఉంది. ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, మనం వాట్సాప్ లో కూడా మీరు ఏ మిల్లుకి ధాన్యం పంపించవచ్చో మీరే ఎంచుకోవచ్చు, ఏ టైంకో ఏ రోజో మీరే దాన్ని చేసుకోవచ్చు అని కూడా చెప్పారు. ఇటువంటివన్నీ కూడా మరోసారి కూడా చెప్తున్నాను, నేను అధికారులు అందరూ కూడా రైతులకు అండగా నిలబడి తెలియని రైతులకి, సన్నకారు రైతులు అన్యాయం అయిపోకుండా వాళ్ళకి ఇవన్నీ కూడా తెలియజేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సార్, మీకు మా కోవూరు రైతు సోదరుల వాళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటున్నారు. అవన్నీ కూడా మీకు రైతులతోనే ఇంటరాక్ట్ అయినప్పుడు అన్ని తెలియజేస్తున్నాం. దయచేసి వాటిని అన్నింటినీ కూడా మీరు సరిచేస్తారని చెప్పి ఇప్పుడే మీరు కూడా చెప్పడం జరిగింది. సరిచేస్తానని, సరిచేసే పోతాను నెల్లూరు నుంచి అన్నారు. తప్పకుండా సరిచేసి రైతులకి మీరు అండగా ఉండాలని మన ముఖ్యమంత్రి గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా రైతులకి అండగా నిలిచే నాయకులు అని చెప్పి మీరు మరోసారి ఎదుర్కొంటున్నారు. సార్, పేద మధ్య తరగతి కుటుంబాలు ఎదుర్కొంటున్న ఒక అతి ముఖ్యమైన సమస్య రేషన్ కార్డుల విభజన. సార్, అది హౌస్ హోల్డ్ స్ప్లిట్టింగ్ ఒకటి గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియలో నిలిచిపోవడమే కాకుండా ఉమ్మడి కుటుంబాల నుండి విడిపోయిన కొత్త జంటలకు లేదా వేరుగా ఉన్న కుటుంబ సభ్యులకి ఈ తమ పేరిట కార్డులు స్ప్లిట్టింగ్ పొందే అవకాశం లేకుండా పోయింది. సార్, దానికి కూడా దీనివల్ల ప్రజలు, ప్రభుత్వం అందించే ప్రతి ఒక్కటి కూడా ఆరోగ్యశ్రీ కానీ, తల్లికి వందనం కానీ, అలాగే ఏ సంక్షేమ పథకాలు వాళ్ళు పొందలేకుంటున్నారు. దీనిలో మీరు కొంచెం ఈ రేషన్ కార్డుల విషయంలో కొంచెం మీరు ప్రభుత్వంతో మాట్లాడి తప్పకుండా ఇది కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటూ, మరోసారి మా కోవూరు కాన్స్టిట్యున్సీకి, రైతు సోదరులకి అండగా ఉన్న మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు అందరికీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతు సోదరులకు అందరికీ న్యాయం జరుగుతుంది అని ఒక భరోసా ఇస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 4 సందర్భాల్లో కలెక్టర్ గారిని ప్రత్యేక చొరవతోటి మా ఎమ్మెల్యే గారు కలవడం జరిగింది. ఆ ఇబ్బందులు అన్నింటికి సంబంధించి కాకుండా ఒక పారిశ్రామికవేత్త కుటుంబం ఈ ప్రాంతానికి ఒక తపనతో పనిచేసే వ్యక్తి. గత సంవత్సరం కూడా ఇదే మాసంలో వచ్చాను. కోవూరులో ఆ రోజు ప్రభాకర్ రెడ్డి గారు స్వయంగా దగ్గరుండి ప్రశాంత్ రెడ్డి గారు ఊళ్ళో లేకపోవడం వల్ల గ్రామాల్లో పర్యటించినప్పుడు ఎక్కడ పోయినా కూడా ప్రభాకర్ రెడ్డి గారి కన్నా ఎక్కువగా మేడం గారి కోసం ఎదురు చూస్తున్నాను. ఆ విధమైన స్ఫూర్తి నింపే విధంగా మహిళల్లో, ప్రత్యేకంగా రైతుల్లో, రైతు సమస్యల పైన అవగాహన ఉన్న ఒక శాసనసభ్యురాలుగా మనందరం కూడా గర్వించాలి. ప్రశాంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా జిల్లా జాయింట్ కలెక్టర్ గారు వెంకటేశ్వర గారికి వేదికను అలంకరించిన ప్రస్తావిస్తాను. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ఖరీఫ్లో కానివ్వండి, రబీలో కానివ్వండి జరిగే సందర్భంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో చేసిన అరాచకాల వలన రైతాంగం మనం కష్టపడి ఏర్పాటు చేసుకున్న ఒక వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. వ్యవసాయ శాఖ నుంచి అధికారులు కానివ్వండి, క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన పౌర సరఫరాల శాఖ సిబ్బంది కానివ్వండి, రెవెన్యూ సిబ్బంది కానివ్వండి, పూర్తిగా సమన్వయపరుచుకుంటూ బాధ్యత ఎవరిదనేది కూడా మర్చిపోయి ఇక్కడ ఉన్న దళారులకి, రైస్ మిల్లర్లకి వారి చేతిలోనే వదిలేసే పరిస్థితి గతంలో మనం చూసాం. లోతుగా వెళ్తే మన రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒక నెల్లూరు జిల్లాలోనే 85 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసినట్టు అవకతవకలు చేసి ఆ రోజున్న అధికారులు, ఆ రోజున్న యంత్రాంగం అపార నష్టం కలిగించారు రైతాంగాన్ని. ప్రభుత్వం ఎప్పుడైతే సీరియస్ గా స్పందించి దానిపైన యాక్షన్ తీసుకున్నామో ఆ రోజు నుంచి ధాన్యం కొనుగోలే మానేశారు. చాలా విచిత్రం. అంటే సొంత జిల్లా, ఇక్కడ ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి గతంలో వాళ్ళు ఇక్కడ చేయాల్సిన ఏర్పాట్లు ఇవన్నీ మర్చిపోయి రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనలో ఉంది, ప్రభుత్వంలో నిరంతరంగా కొనసాగించాల్సిన బాధ్యత అనేది విస్మరించారు. మన కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎప్పుడైతే ధాన్యం కొనుగోలు విషయం ప్రస్తావించారు
సాధించామో మేము తెలుసుకున్నామో మేమే ఆశ్చర్యపోయాం. ఎన్నికల సమయంలో సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా రైతుల్ని సంతృప్తిగా ఉంచాలి, రైతులు సంతోషంగా ఉంటేనే మనకు ఓట్లు పడతాయని తప్పకుండా పనిచేస్తారు. కానీ గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్నికల సంవత్సరంలో కొనుగోలు చేసిన ధాన్యం 1674 కోట్ల రూపాయలు రైతులకి ఎగ్గొట్టేసి వెళ్ళిపోయారు, బాకీలు పెట్టేసి వెళ్ళిపోయారు. ధాన్యం కొనుగోలు చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల్ని వాడుకొని డబ్బును డైవర్ట్ చేసి రైతాంగానికి దాదాపు 6 నెలలు 9 నెలలు కూడా కొన్ని సందర్భాల్లో డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. ఆ రోజున గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ రైతాంగానికి మేము కాపాడుకుంటాం, కూటమి ప్రభుత్వం ప్రధానమైన బాధ్యతగా తీసుకుని ఎన్ని ఆర్థిక కష్టాలను సరే మేము నిలబడతామని మాట ఇచ్చాం ఆ రోజు. దానికి అనుగుణంగా ప్రతి సంవత్సరం దీనిపైన లోతుగా అవగాహన తెచ్చుకుని ఎక్కడ పొరపాటు జరగకూడదనే ఆలోచనతోటి మేము రైతాంగాన్ని కాపాడుకుంటూ వస్తాం. ఈ సంవత్సరం చాలా గర్వంగా చెప్తున్నాం మీకు, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మన రాష్ట్రంలో కొనుగోలు చేసింది కేవలం 29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం 2024లో. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 34 లక్షల మెట్రిక్ టన్నులు మనం పెంచాం. ఈ సంవత్సరం ఎన్నడూ లేని విధంగా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి రైతుల దగ్గర నుంచి మనం సిద్ధం అవడమే కాకుండా 11,130 కోట్ల రూపాయలు ధాన్యం డబ్బులు చెల్లించాం. అందులో 10,850 కోట్ల రూపాయలు 24 గంటల్లోనే రైతులు చెల్లించాం. ఇందాక కూడా మేము కూర్చుని రైతు సోదరులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎంతో సంతృప్తి వ్యక్తపరిచారు. ఎందుకంటే వాస్తవంగా సమాచారం పూర్తి స్థాయిలో మీకు చేరలేదు. తిరుపతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ 4 జిల్లాల్ని నేను ఆ రోజు ఆహ్వానించినప్పుడు ఆ రోజు కూడా నేను జేసీ గారికి చెప్పాను, నెల్లూరు జిల్లాలో ప్రత్యేకంగా సమాచారం అందించాల్సిన బాధ్యత మనకు ఉంది. ఎన్నో సందర్భాల్లో ఎమ్మెల్యే గారు శాసనసభలో మీరు ఎదుర్కొన్న సమస్యల గురించి దాదాపు 2 నెలల ముందు నుంచే ప్రస్తావిస్తా ఉన్నారు. అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం అవ్వాలి. సమస్య వచ్చిన తర్వాత మనం మేలుకోవడం కాదు, సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుందని ఈ సందర్భంగా అధికారులకు ప్రజాప్రతినిధులందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే రైతు పడిన కష్టం ఏ విధంగా ఒక కుటుంబాన్ని పోషించడానికి, సమాజంలో ఎక్కడ కూడా ఆహార భద్రతలు ఉండకూడదు, ఇబ్బంది ఉండకూడదు అనే భావనతోటి ఏ విధంగా రైతు కష్టపడి ఆ గింజల్ని పండిస్తాడో మనందరికీ తెలుసు. కష్టపడి పండించిన తర్వాత వ్యవస్థలో ఉన్న పొరపాట్ల వల్ల నానా ఇబ్బందులు పెడితే రైతు కళ్ళల్లో ఆవేదన తప్ప ఇంకేం కనపడుతుంది చెప్పండి. ఆ పరిస్థితి రాకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. మా కూటమి ప్రభుత్వం నుంచి 100% రైతాంగానికి మేము అండగా నిలబడతామని సందర్భంగా తెలుపుకుంటున్నాను. అవసరమైతే ఇంకొక రోజు కూడా ఉంటాను నెల్లూరులో, అది కూడా నిర్ణయించుకున్నా ఇందాకనే. ఎందుకంటే సమస్య పరిష్కారం చేయకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నెల్లూరు జిల్లాలో ఉండి ఈ సమస్య పరిష్కారం కోసం మీ అందరికీ వెసులుబాటు కల్పించేటట్టు, రైతాంగంలో భరోసా వచ్చేటట్టు, ఒక నమ్మకం మా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు అందించాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. కాబట్టి 100% ఇంకొకసారి నేను మాట ఇచ్చి నేను విరమించుకుంటాను. మీరు అమ్మాలనుకున్న ప్రతి బస్తా మా పౌర సరఫరాల శాఖ నుంచి మా సిబ్బంది సిద్ధంగా ఉన్నారు, కొంటారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో 170 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. 170 కొనుగోలు కేంద్రాల్లో కూడా 3 సిబ్బంది ఉంటారు. ఏ ఒక్క సిబ్బంది అయినా పొరపాటు చేసినా మా దృష్టికి తీసుకురండి. రైతు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు. అదే విధంగా మిల్లర్లు కూడా నేను హెచ్చరిస్తున్నాను. ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, గోదావరి విషయంలో కానివ్వండి, మీరు పొరపాటు చేస్తే మిమ్మల్ని 24 గంటల్లోనే మీకు నోటీస్ ఇచ్చి డీటాక్ చేస్తామని కూడా నేను సందర్భంగా తెలుపుకుంటున్నాను. అవసరమైతే ఇతర జిల్లాల నుంచి కూడా మిల్లర్ని పిలిపించి ఇక్కడ ధాన్యం కొనుగోలు చేసే ఏర్పాటు నేను చేస్తానని ఎమ్మెల్యే గారికి మాట ఇస్తున్నాను. ఎందుకంటే 2 లక్షలు కాదు ఇంకా ఎక్కువ కొనాలని దాకా ఎమ్మెల్యే గారు చెప్పారు. ఖచ్చితంగా కొట్టాను అక్క నేను మాట ఇచ్చాను. ఎమ్మెల్యే గారికి మీ అందరికీ కొవ్వూరు నియోజకవర్గంలో రైతులందరికీ కూడా నేను మాట ఇస్తున్నాను. మరొకసారి ప్రతి బస్తా మీరు ధైర్యంగా ప్రభుత్వానికి అమ్మండి. కనీస మద్దతు ధరకే కొట్టం. రూపాయి తక్కువ ఎవరిస్తే వాళ్ళని ఖచ్చితంగా మేము ఖండిస్తాం, శిక్షిస్తామని సందర్భంగా తెలుపుకుంటూ చక్కటి అవకాశం కల్పించినందుకు ఒక బాధ్యతగా రైతు సోదరులను ఆదుకునే సందర్భం వచ్చింది కాబట్టి మేము అందరం కలిసికట్టుగా మీకోసం నిలబడతాం, మీ శ్రేయస్సు కోసం నిలబడతాం. దానికోసమే మా కూటమి ప్రభుత్వం ఉందని ఈ రోజు ఈ కార్యక్రమాల్లో ఏర్పాటు చేయడమే కాకుండా పాల్గొన్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడ విచ్చేసిన రైతు సోదరులకు, మహిళా మనులకు ప్రత్యేకంగా మరొకసారి
మన గౌరవ శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. రైతాంగం అందరి తరపు నుంచి కూడా పౌర సరఫరాల శాఖ వచ్చింది నాదెండ్ల మనోహర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పటి వరకు